టమోటాలో ప్రధానంగా ఉండే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ సి, ఆప్షన్ సి విటమిన్ డి, ఆప్షన్ డి విటమిన్ B12. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి. నేను మీకు ఇచ్చే టైం 30 సెకండ్స్. యువర్ టైం స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ విటమిన్ సి. టమోటాలో ఉండే లైకోపిన్ ఏమి చేస్తుంది? ఆప్షన్ ఏ బరువు పెంచుతుంది, ఆప్షన్ బి శరీరానికి హానికరం, ఆప్షన్ సి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, ఆప్షన్ డి రక్తపోటు పెంచుతుంది. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి. నేను ఇచ్చే టైం 30 సెకండ్స్. యువర్ టైం స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. టమోటా తినడం వల్ల చర్మానికి ఏ ప్రయోజనం ఉంటుంది? ఆప్షన్ ఏ చర్మం పొడిబారుతుంది, ఆప్షన్ బి చర్మం కాంతిగా మారుతుంది, ఆప్షన్ సి చర్మం నల్లబడుతుంది, ఆప్షన్ డి చర్మం పలుచబడుతుంది. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి. నేను మీకు ఇచ్చే టైం 30 సెకండ్స్. యువర్ టైం స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ చర్మం కాంతిగా మారుతుంది. టమోటా ఎక్కువగా తినడం వల్ల ఏ సమస్య కలగవచ్చు? ఆప్షన్ ఏ కడుపు నొప్పి, ఆప్షన్ బి జీర్ణక్రియ మెరుగవుతుంది, ఆప్షన్ సి శక్తి పెరుగుతుంది, ఆప్షన్ డి రక్తం శుభ్రమవుతుంది. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి. నేను ఇచ్చే టైం 30 సెకండ్స్. యువర్ టైం స్టార్ట్ నౌ.
కరెక్ట్ ఆన్సర్ కడుపు నొప్పి. టమోటా ఎవరు జాగ్రత్తగా తినాలి? ఆప్షన్ ఏ ఆరోగ్యవంతులు, ఆప్షన్ బి పిల్లలు, ఆప్షన్ సి ఎసిడిటీ ఉన్నవారు, ఆప్షన్ డి క్రీడాకారులు. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి. నేను మీకు ఇచ్చే టైం 30 సెకండ్స్. యువర్ టైం స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఎసిడిటీ ఉన్నవారు. టమోటా తినడం వల్ల హృదయానికి ఎలా సహాయపడుతుంది? ఆప్షన్ ఏ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఆప్షన్ బి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఆప్షన్ సి గుండె వేగాన్ని తగ్గిస్తుంది, ఆప్షన్ డి ఎలాంటి ప్రభావం లేదు. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి. నేను మీకు ఇచ్చే టైం 30 సెకండ్స్. యువర్ టైం స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. టమోటో వల్ల కిడ్నీ సమస్యలు ఎందుకు రావచ్చు? ఆప్షన్ ఏ ఎక్కువ నీరు ఉండటం వల్ల, ఆప్షన్ బి చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల, ఆప్షన్ సి ఆక్సలేట్ ఎక్కువగా ఉండటం వల్ల, ఆప్షన్ డి ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి. నేను మీకు ఇచ్చే టైం 30 సెకండ్స్. యువర్ టైం స్టార్ట్ నౌ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్పై క్లిక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆక్సలేట్ ఎక్కువగా ఉండటం వల్ల. టమోటా బరువు తగ్గటంలో ఎలా సహాయపడుతుంది? ఆప్షన్ ఏ తక్కువ క్యాలరీలు ప్లస్ ఫైబర్ ఎక్కువ, ఆప్షన్ బి ఎక్కువ క్యాలరీలు ఇస్తుంది, ఆప్షన్ సి కొవ్వు పెంచుతుంది, ఆప్షన్ డి ఆకలి పెంచుతుంది. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి. నేను మీకు ఇచ్చే టైం 30 సెకండ్స్. యువర్ టైం స్టార్ట్ నౌ.
కరెక్ట్ ఆన్సర్ తక్కువ క్యాలరీలు ప్లస్ ఫైబర్ ఎక్కువ. టమోటా రక్తపోటుపై ఏమి ప్రభావం చూపుతుంది? ఆప్షన్ ఏ పెంచుతుంది, ఆప్షన్ బి తగ్గించడంలో సహాయపడుతుంది, ఆప్షన్ సి చాలా పెంచుతుంది, ఆప్షన్ డి ప్రభావం లేదు. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి. నేను మీకు ఇచ్చే టైం 30 సెకండ్స్. యువర్ టైం స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ తగ్గించడంలో సహాయపడుతుంది. టమోటా తినే సరైన విధానం ఏది? ఆప్షన్ ఏ పూర్తిగా మానేయాలి, ఆప్షన్ బి రోజుకు 1 కిలో తినాలి, ఆప్షన్ సి కేవలం వండినదే తినాలి, ఆప్షన్ డి మితంగా తినాలి. మితంగా అంటే దాని అర్థం తక్కువగా తినాలి అని అర్థం అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి. నేను మీకు ఇచ్చే టైం 30 సెకండ్స్. యువర్ టైం స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ మితంగా తినాలి అంటే తక్కువగా తినాలి అని అర్థం. మీరు ఎన్ని బిట్స్కి కరెక్ట్ ఆన్సర్ చేశారనేది కామెంట్ చేయండి. టమాటాలను అధికంగా తిన్నట్లయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయనే దాని గురించి, అలాగే ఆడవాళ్ళు తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురవుతారనేది, మగవాళ్ళు తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురవుతారనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఫుల్గా అర్థమవుతుంది. నేను మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. మగవాళ్ళు కూడా ఈ వీడియోని ఫుల్గా చూడండి, మీ ఇంట్లో ఉన్న లేడీస్కి సలహా ఇవ్వటానికి ఉంటుంది. అలాగే మీరు కూడా జాగ్రత్త పడటానికి మరొక అవకాశంలాగా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మనం టమాటాలు తినడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. అవి ఏంటనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టమాటాలు ఎక్కువగా తిన్నవారికి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వయసుతో సంబంధం లేదండి. ప్రతి వయసు వారికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి ఎందుకు వస్తాయి అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మనం తీసుకునే వెజిటేబుల్స్లో 2 రకాల కేటగిరీలు ఉంటాయండి. 1 వాతం చేసేది, 2 వేడి చేసేవి ఉంటాయి. అది మనం తెలుసుకోకుండా తిన్నట్లయితే కొన్ని సమస్యలు అనేవి రావటం జరుగుతుంది. మోకాల నొప్పులు, వెన్ను నొప్పి, నడుము నొప్పి,
కాలు లాగటం లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు టమాటాలు తిన్నట్లయితే బాగా పెరిగిపోయి లేవలేని పరిస్థితికి తీసుకువెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళు టమాటాలు తినకుండా జాగ్రత్త పడాలి. మీరు కొంతమందిని ఇంట్లో అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ అంతా బాగుంది, ఇప్పుడు ఎందుకో కాళ్ళు లాగుతున్నాయి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఎందుకో నడుము లాగుతుంది అంటారు. అంతేకాని వాళ్ళు ఎందుకు అలా ఉన్నారనేది గమనించుకోరు. మనం మార్నింగ్ ఏం తిన్నామనే దాన్ని బట్టి ఈవినింగ్ ప్రభావం చూపిస్తుంది, ఈవినింగ్ తిన్న దాన్ని బట్టి మార్నింగ్ ప్రభావం చూపిస్తుంది. ఇలా మీరు ఏ ఫుడ్ అయితే తింటున్నప్పుడు మీకు హెల్త్ ప్రాబ్లం వస్తుంది అనేది గమనించుకోవాలి. అది తెలుసుకున్నట్లయితే ఆ ఫుడ్ మానేస్తే సరిపోతుంది. దాన్ని బట్టి మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. ఇది ఏ బుక్లో కూడా ఉండదు, అలాగే డాక్టర్స్ కూడా చెప్పరు. ఆయుర్వేదంలో అయితే వాతం అనేదే ఉండదని చెప్తూ ఉంటారు. అదంతా అబద్ధమండి. మీకు మీరు గమనించుకుంటే వాతం ఉందా లేదా అనేది మీకు తెలుస్తుంది. మీరు మరొకరికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎవరో చెప్పింది నమ్మాలనేమీ లేదు. మనకు మనం తిన్న ఫుడ్ వల్ల ఎలా ఉన్నామనేది మనకి తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం నెక్స్ట్ సారి కవర్ చేసుకుంటే సరిపోతుంది. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు. అలాగే ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడే అవకాశం కూడా ఉండదు. ఆడవాళ్ళకైతే మరీ ప్రమాదం అండి. ఈ టమాటాలు ఎక్కువ తిన్నవాళ్ళు నెలసరి వచ్చినప్పుడు పొట్టలో నొప్పి రావడం, లేక కాలు లాగటం, విపరీతమైన భరించలేని పొట్ట నొప్పి అనేది రావటం జరుగుతుంది. అలాంటి వాళ్ళు మీకు డేట్ దగ్గరలో ఉన్నప్పుడు ఈ టమాటాలని తినకుండా ఆపుకుంటే ఏ సమస్య లేకుండా ఉంటుంది. తెలిసి తెలియక తినేస్తే ఆ నెలలో మీకు విపరీతమైన భరించలేని నొప్పి రావటం అనేది సహజమండి. ఈ విషయం గురించి పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది, పిల్లలకైతే తెలియదండి. అందుకే పిల్లలు ఏ విధంగా ఫుడ్ అనేది తీసుకోవాలో తెలియక అంతా కూడా వాతం చేసేవి తినేసి కొన్ని హెల్త్ సమస్యలు అనేవి తెచ్చుకోవటం జరుగుతుంది. టమాటాలు ఎక్కువ తీసుకున్న మగవాళ్ళకు కూడా కొన్ని సమస్యలు అనేవి ఉంటాయండి. అది ఎలాగనేది ఇప్పుడు చెప్తాను. ముందు టమాటాలు ఒక నెలలో ఎక్కువ సార్లు తిన్నట్లయితే వాళ్ళకి ఎక్కువసేపు నుంచోవటం అనేది నుంచోలేరు. అలాగే ఎక్కడికన్నా నడిచి వెళ్తే నడవలేరు. డ్రైవింగ్ కూడా ఎక్కువ టైం డ్రైవింగ్ చేయటం అనేది చేయలేరు. అవన్నీ కూడా మనం ఆ నెలలో లేక వారంలో తిన్న వాతం చేసే ఫుడ్ వల్ల మాత్రమే జరుగుతుంది. దానివల్ల మీరు ఎక్కువ నీరసపడిపోతూ ఉంటారు. దాన్ని అవాయిడ్ చేసినట్లయితే మీరు చాలా స్ట్రాంగ్గా అయితే ఉండటం జరుగుతుంది. వాతం అనేది ఒక్క టమాటా కాదండి, వెజిటేబుల్స్లో చాలానే ఉన్నాయి. అవి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది ఏదైనా సమస్య వస్తే ఎందుకు వచ్చిందనే దాన్ని గమనించుకోకుండా ప్రతిదానికి అంటే చిన్న సమస్య వచ్చినా సరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ ఎక్కువగా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. దానివల్ల మరొక నీరసం అనేది రావటం జరుగుతుంది. అదేమీ లేకుండా మీకు మీరు నేను చెప్పే సలహాని పాటించినట్లయితే మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే పని ఉండదు. అలాగే మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా వీడియోస్ ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విషయం అందరికీ తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి.
నేనైతే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఫుడ్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. దానివల్ల నాకు ఏ విధమైన అనారోగ్య సమస్యలు అనేవి లేవు. జ్వరం రావాలంటే పుష్కరాలకి వచ్చినట్టు వస్తూ ఉంటుంది. అంతేకాని ప్రతి సంవత్సరం జ్వరాలతో బాధపడిన సందర్భాలు అనేవి నాకైతే లేవండి. అలాగే మా ఇంట్లో కూడా ఫుడ్ తీసుకునే విధానం అదే విధంగా ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా హెల్త్ పరంగా సమస్యలు అనేవి లేవు. అదే ఎక్స్పీరియన్స్తో మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక హెల్త్ టిప్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ.